ఇప్పుడు అంటే లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యి దాదాపు 1 మంత్ దాటింది. ఎందుకంటే ఏప్రిల్ 22న అతను జైలుకెళ్ళాడు. అతన్ని ఆహ్, లైంగికంగా టెస్ట్ చేయకుండా మేము జైల్లో తీసుకోమని సంగారెడ్డి జైలోళ్ళు చెప్పారు. సో, అందుకని ఇతన్ని అక్కడ సంగారెడ్డి హాస్పిటల్‌లో టెస్ట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో. టెస్ట్ చేసినప్పుడు ఇతను ట్రాన్స్‌జెండరే అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతను 2 సార్లు సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీలు చెన్నైలో ఇండోర్‌లో 2 సార్లు చేసుకున్నాడు. సో, అంగం అయితే కట్ చేసి అక్కడ ఒక చిన్న హోల్ పెట్టారు. మిగతా హార్మోనల్ థెరపీ మిగతా వాళ్ళు చేసుకున్నంత ఎఫెక్టివ్‌గా ఏమి చేసుకోలేదు. కాబట్టి కంప్లీట్‌గా అమ్మాయి లక్షణాలు రాలేదు గానీ, అతనైతే ట్రాన్స్‌జెండర్ అని చెప్పారు. ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రత్యేకంగా జైల్స్ లేవు. ఇప్పటివరకు మనకి 2 జెండర్సే ఉన్నాయి. జైల్స్ కానీ జనరల్‌గా బయట బాత్రూమ్‌లు కూడా మేల్, ఫీమేల్‌కే ఉంటది తప్ప ట్రాన్స్‌జెండర్‌కి అనేది లేదు. వాళ్ళు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల చాలా సార్లు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్‌జెండర్స్ 2 రకాలుగా ఉంటారు. మేల్ బాడీలో ఫీమేల్ మైండ్ ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళే ఫీమేల్‌గా మారిపోతారు. ఫీమేల్‌గా మారిపోయినప్పుడు వాళ్ళని ఆహ్, ట్రాన్స్ వుమెన్‌గా పిలుస్తారు. రివర్స్‌లో ఫిమేల్ బాడీలో మేల్ మైండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫిమేల్ లక్షణాలని పక్కన పెట్టి మేల్ లక్షణాలని సంతరించుకోవడం, మేల్ అంగము అవన్నీ కూడా పెట్టుకోవడం, దాని మీద నేను వీడియో చేశాను అవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా మేల్‌గా మారిపోవచ్చు. అలాగా మారిపోయిన వాళ్ళని ట్రాన్స్ మ్యాన్ అంటారు. ఈ ట్రాన్స్ మెన్, ట్రాన్స్ వుమెనే ఎక్కువ ఉంటారు. సో, ట్రాన్స్ వుమెన్ వాళ్ళు విమెన్‌గానే గుర్తిస్తారు. గుర్తించమని అడుగుతారు. అందుకనే స్త్రీగానే వాళ్ళని మనం చూడాలి. సో, స్త్రీల జైల్లోనే పెట్టాలి అనేది కోర్టు కూడా చెప్పింది. ఆ కోర్టు చెప్పిన దాని ప్రకారం చెంచల్ కూడా స్త్రీల జైల్లో పెట్టారు. స్త్రీల జైల్లో పెడితే కూడా ఈ ట్రాన్స్‌జెండర్ ఒక పక్కేమో స్త్రీని పెళ్లి చేసుకొని నేను బిడ్డని కంటానని అమ్మాయి చెప్తుంది. ఇతను కూడా మళ్ళీ నేను అంగం పెట్టుకొని మారిపోతాను మగవాడిగాని ఇతను చెప్పినట్టుగా చెప్తున్నారు. అందుకని అతనికి సపరేట్‌గా ఒక సెల్‌లో స్త్రీలతో కూడా మింగిల్ చేయకుండా, ఎందుకంటే ఇతను అక్కడ మళ్ళీ స్త్రీలతో రొమాన్స్‌లోకి వెళ్ళాడంట ఒక ప్రాబ్లమ్ కాబట్టి. ఎందుకంటే బయట ఇతను స్త్రీగా బిహేవ్ చేయట్లే. మగవాడిలాగా బిహేవ్ చేసి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఫస్ట్ రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జనవరి 1 ఈ 2025. ఆ తర్వాత 12 రోజులకి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతను జైలుకెళ్ళినాక కరీంనగర్‌లో కొత్తపేటలో ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇతను కొండగట్టుకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత నా బాడీ అంతా తాకి లైంగికంగా అత్యాచారం చేశాడని అమ్మాయి కేసు పెట్టింది. సో, అంటే మనకు తెలిసి ఇక్కడ ముగ్గురు అమ్మాయిలనైతే అతను పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇతను మగవాడా, అమ్మాయి అన్నప్పుడు క్లియర్‌గా మగవాళ్ళ లక్షణాలే ఉన్నాయి. అంగం ఉన్నా లేకపోయినా అతను మగవాళ్ళ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అక్కడ స్త్రీలతో కలిపి ఇతన్ని సెల్‌లో పెట్టకుండా సెపరేట్ సెల్‌లో పెట్టాడని చెప్తున్నారు. సో, అందరూ ఏమనుకున్నారు, ఈ అఘోరికి బయట సర్కిల్ ఉంది, పొలిటికల్ లీడర్స్ హెల్ప్ ఉంది, ఒక మినిస్టర్ భార్య ఇతని కాళ్ళు మొక్కింది, ఇవన్నీ అనుకొని బెయిల్ త్వరగా వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ అఘోరి మరి ఏ కారణం చేత కానీ సపరేట్ లాయర్‌ని పెట్టుకోలేదు. నాకు ఆర్థిక స్తోమత లేదని కోర్టులో చెప్పడం వల్ల కోర్టు అఘోరికి ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్, రవి అనే ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌ని అప్పగించింది. లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌కి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. అది వెరీ నామినల్ మనీ ఉంటుంది. అందుకని వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు. సో, ఇప్పుడు అఘోరికి కూడా యాక్చువల్‌గా నేను ఆ మధ్యనే ఒక చాలా కాలం ఉన్న ఒక ఖైదీతో మాట్లాడితే అతను ఏమంటున్నాడంటే, అసలు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వల్లనే చాలామంది ఖైదీలు నెలల తరబడి జైల్లో మగ్గుతున్నారని అతను చెప్తున్నాడు. ఎందుకంటే ఒకసారి వీళ్ళు తీసుకున్నాక ప్రైవేటు అతన్ని వీళ్ళు అలో చేయరు. ఎందుకంటే ప్రైవేటు పెట్టుకుంటే ఇతను గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు రాదు. ప్రైవేట్ అతన్ని అలో చేయరు, వీళ్ళు చేయరు. వీళ్ళు కేసులు ముందుకు తీసుకెళ్లరు, ప్రైవేట్ అతన్ని అలో చేయరు. అలా వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అందువల్ల చాలామంది ఖైదీలు జైళ్ళలో మగ్గుతున్నారని అతను చెప్పాడు. ఇప్పుడు ఇతను చేసిన తప్పు కూడా ఏంటంటే అఘోరి సప్పో చేసి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే ఆ డబ్బుల కోసం అతను గట్టిగా ఆర్గ్యూలు చేసి బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఇతని మీద ఉన్నది చీటింగ్ కేసు, దారుణమైన కేసులు ఏం కాదు. ఒక లేడీ ప్రొడ్యూసర్ దగ్గర 9,80,000 తీసుకొని నగ్న పూజలు అవన్నీ చేస్తానని చెప్పి ఆమెను వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళి ఉజ్జయినిలో ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో పూజలు చేశాడు. అంతవరకు వీళ్ళు సాటిస్ఫైడ్. అక్కడ వరకు ఆగుంటే పర్వాలేదు. అక్కడి నుంచి ఇతను మళ్ళీ బెదిరించడం, మళ్ళీ ఒక 5 లక్షలు అడగడం, ఈకపోతే మీకు చెడ్డ చేసే పూజలు చేపిస్తానని, క్షుద్ర పూజలు చేపిస్తాను బెదిరించడం, ఈ టార్చర్ తట్టుకోలేక ఆమె వెళ్ళి
మూకిళ్ళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ కేసులోనే ఇతను అరెస్ట్ చేశారు. అది కాకుండా ఇతని మీద రాధిక అనే అమ్మాయి రాధ అనే అమ్మాయి కేసు పెట్టింది. తర్వాత ట్రాన్స్జెండర్ జోగిని సంధ్య ఆ అమ్మాయి కేసు పెట్టింది. అవి కూడా నమోదైనవి. మొన్న కరీంనగర్లో ఇతను మాజీ భార్య కేసు పెట్టింది. ఆ అమ్మాయిది కూడా నమోదైనాయి. అంటే మనకు తెలిసి ఇప్పుడు మొత్తం 4 కేసుల వరకు ఇతని మీద ఉన్నాయి. సో ఇతనికి ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినా ఇంకొక కేసులో ట్రాన్సిట్ దీంతో ప్రిజనర్ ట్రాన్సిట్ పీటీ వారెంట్ అంటారు. పీటీ వారెంట్ వేసి